सर्वमंगलमांगल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ఇరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, విరులా రెండవ నాడు శేషుని మీద. ఇరుదండలపైనేగే దేవుడిదే తొలినాడు, ఇరులా రెండవ నాడు శేషుని మీద. మురిపేన మూడవ నాడు ముత్యాల పందిరి కింద బొరినాలుగో నాడు పూలతో ఇలలోన తిరువీధుల నెరసి దేవదేవుడు. గరిమల మించిన శృంగారముల తోడను తిరువీధుల నెరసి దేవదేవుడు. గ్రక్కున నైదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. గ్రక్కున నైదవ నాడు గరుడుని మీద ఎక్కెను ఆరవ నాడు ఏనుగు మీద. జొక్కమై ఏడవ నాడు సూర్యప్రభలోనను ఎక్కువ తేరును గుర్రమెనిమిదో నాడు తిరువీధుల నెరసి దేవదేవుడు. కనకపుటందలము గదిసి తొమ్మిదో నాడు పెనగి పదో నాడు పెండ్లి పీట. కనకపుటందలము గదిసి తొమ్మిదో నాడు పెనగి పదో నాడు పెండ్లి పీట. ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో, ఎనసి శ్రీ వెంకటేశుడింతి అలమేల్ మంగతో. వనితల నడుమను వాహనాల మీదను, వనితల నడుమను వాహనాల మీదను తిరువీధుల నెరసి దేవదేవుడు. గరిమల మించిన శృంగారముల తోడను తిరువీధుల నెరసి దేవదేవుడు. తిరువీధుల నెరసి దేవదేవుడు. ఈశావాస్యమిదం సర్వం యత్కించిజ్జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథామాకృతః కస్యచిత్తు ధనం. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేక్షతం సమాః. ఏవం త్వయి నాన్యతే తోస్తి న కర్మ లిప్యతే నరే. కుర్వన్నేవేహ కర్మాణి. కుర్వన్ అంటే చేయుచు. కుర్వన్ ఇహ ఏవ కర్మాణి. ఇహ ఈ లోకములో మరి కర్మాణి కర్మలను కుర్వన్ చేస్తూ ఉండాలి అన్నాడు. జిజీవిషేత్తు జీవింపగోరుమో శతం సమాహ 100 సంవత్సరాల పర్యంతం జీవింపగోరుమో. ఏవం త్వయి ఏవం ఈ ప్రకారముగా చేసినట్లయితే నా అన్యథా అతః అస్తి వేరో మార్గమే లేదు. త్వయి నీ యందు న కర్మ లిప్యతే నరే. అట్టి నరునిని నా కర్మ లిప్యతే ఆ కర్మలు అతనిని అంటవు అనేటువంటిదిగా ఈశావాస్యంలో 2వ మంత్రం అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున కూడా మరి ఆ యొక్క ఈశ్వరుడు ఇచ్చినటువంటి చక్కటి అవకాశం శతమానం భవతు శతాయు అని చెప్పినట్లుగా 100 ఏళ్ల కాలం పాటు జీవింపగోరేటువంటి విధానముగా సర్వేశ్వరుడు
ప్రసాదించినటువంటి స్వామివారి అనుగ్రహము, ఈశ్వర అనుగ్రహముతోనే లోకంలో సకల జీవులు కూడా ఏదైనా పొందాల్సి ఉంటుంది. ఈశ్వరానుగ్రహం లేకుండా ఎవరూ కూడా ఏమీ కూడా పొందే అవకాశాలు ఉండవు అనేటువంటి యొక్క విషయం మీద నిన్న మనం ఈశ్వరుడు చక్కగా మనకి అన్ని విధాల ఉపయుక్తమై ఉన్నటువంటి యొక్క అవయవ సముదాయంతో ఉన్నటువంటి స్థూల దేహాన్ని ప్రసాదించాడు అని చెప్పని, అలాంటి ఆ స్థూల దేహముతో ఈ లోకములో మరి 100 ఏళ్ల కాలం పాటు నివాసముగా ఉండే విధానము, 100 ఏళ్ల కాలం పాటు దివ్యముగా జీవన విధానం చేసుకునే విధానముగా 100 ఏళ్ల కాలం శతమానం భవతుగా ప్రసాదించినటువంటి విధానము అని చెప్పని, అలాంటి జీవితాన్ని చక్కగా జీవించు అనేటువంటి మాట మనకి ఈ మంత్రంలో వస్తున్నది. జిజీవిషేత్, జీవించు, మంచిగా జీవించు, కనుక జీవితాన్ని ఆస్వాదించు అనే విధానముగా ఇది ఈశ్వరుడు ప్రధానముగా చెబుతున్నటువంటి అంశం. ఇది ఈశావాస్యం, ఈశ్వరుని యొక్క శాసనముగా ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క మాటలు, వేదమంతా కూడా ఈశ్వరవాణి అని చెప్పి అన్నారు. కాబట్టి మాటలన్నీ కూడా సర్వేశ్వరుడే మనకు బోధిస్తున్నటువంటి విధానం కనుక జిజీవిషేత్తు, జీవింపగోరు అనేటువంటి యొక్క చక్కటి అర్హత విధానాన్ని ప్రసాదించాడు. వచ్చిన జీవితాన్ని అందరూ కూడా మంచిగా కాపాడుకోవాల్సి ఉంటుంది, ఆరోగ్యముగా చూసుకోవాల్సి ఉంటుంది. మరి జీవన విధానములో మంచి కర్మలు ఆచరించే విధానముగా కూడా చేసుకోవాలి. జిజీవిషేత్తు కర్మాణి ఇహ ఏవ కర్మాణి కురవన్, కర్మలు చేస్తూ అన్నాడు. కర్మలు చేస్తూ అని చెప్పనే మాట చూసినట్లయితే, మరి కర్మలు చేయకుండా లోకంలో ఎవరు లేరనే మాట కూడా గీతలో మనకి చెప్పేటువంటి యొక్క అంశం. నహి కశ్చిత్ క్షణమపి జాతి తిష్టతి అకర్మకృతో, నహి కశ్చిత్ క్షణమపి, క్షణకాలము కూడా ఎవరు కూడా కర్మలు చేయకుండా లేరయ్యా, కర్మలు ఆచరిస్తూనే ఉన్నారు అనేటువంటి మాట. ప్రకృతి జైహి గుణైహి, ప్రకృతి వల్ల ఏర్పడేటువంటి గుణైహి, గుణముల చేత గుణములకు బద్ధులై ఉన్నటువంటి వారే సమస్త లోకలందరూ కూడా కర్మలు చేస్తున్నటువంటి వారే అనే మాట. కర్మ లేకుండా ఎవరో కూడా లోకంలో ఉండే అవకాశాలు లేవు. క్షణమపి, క్షణకాలము కూడా కర్మ చేయకుండా ఉండే విధానము లేదు అంతే. వీటిలో మరి చూసినట్లయితే నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, పుణ్యకర్మలు, పాపకర్మలు, శాస్త్రవిహిత కర్మలు, శాస్త్ర నిషిద్ధ కర్మలు, అనేక రకాలుగా ఉన్నటువంటి కర్మరాశి విశ్వమంతా కూడా మరి దేహేంద్రియ విధానాలతో చేరి ఉన్నటువంటి వారు కాబట్టి అనుక్షణం ఏదో కర్మ అనేటువంటిది చేస్తూనే ఉన్నారు. కాబట్టి కర్మ అనేది లేకుండా ఎవరో కూడా లేరు. మరి చూస్తాము కర్మయే, వినటము కర్మే, మాట్లాడటము కర్మే, వస్తము కర్మ, పోవటం కర్మ, ఎన్ని కర్మలో భాగాలే. సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కర్మే, సమస్త ఇంద్రియ వ్యాపారం అంతా కర్మ. అది కాకుండా శరీరంలో జరిగేటువంటి నిన్న మనం చెప్పుకున్నటువంటి విషయాల్లో ఈశ్వరుని చేత నియామకమై ఉన్నటువంటివన్నీ కూడా సహజ కర్మలు. ఈశ్వరుని చేత నియామకమై ఉన్న కర్మలు సహజ కర్మలు. అనగా కాలానుగుణ్యముగా వచ్చే ఋతువులు, శరదృతువు, గ్రీష్మ ఋతువు, ఇవన్నీ కూడా మరి కాలానుగుణ్యముగా వచ్చేటువంటివి. విశ్వ బ్రహ్మాండములో అన్నీ కూడా సమస్త విశ్వమంతా కూడా కర్మ సముదాయంలోనే ఉన్నటువంటి విధానము అని చెప్పని, మన శరీరంలో కూడా స్వతసిద్ధముగా ఈశ్వర నియామకమై ఈశ్వర నియంత్రణ కలిగి ఉండి జరుగుతున్నటువంటి కర్మలు అనగా శరీర భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిరంతరంగా పనిచేస్తూ ఉన్నాయి. మన శరీరములో ఉన్నటువంటి అన్ని అవయవాలు, లంగ్స్, కిడ్నీస్, అనాయక బ్రెయిన్, హార్ట్ కానీ మొత్తం కూడా మరి ఇవి కూడా కర్మ విధానమే, కర్మలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ కర్మలకు మనం బాధ్యులం కాము. మన నియామకంతో ఏర్పడ్డటువంటి కర్మలు మాత్రం కావు. శరీర అవయవములలో జరిగేటువంటి, స్థూల దేహములో జరిగేటువంటి అవయవ సముదాయములో చేరి ఉన్నటువంటి, ఇప్పుడు ఆహారం పడేసామంటే లోన జీర్ణం అవుతుంది. ఆ జీర్ణమైన తర్వాత రక్తంగా మారుతుంది. రక్తంగా మారిన తర్వాత వ్యానవాయువు ద్వారా అన్ని యొక్క నరం సుఖి మొత్తం సప్లై చేయబడుతూ ఉన్నాయి.
అజీర్ణమైనటువంటి యొక్క రక్తము నుంచే మళ్ళీ తిరిగి మరలా వాత పిత్త శ్లేష్మములు కానీ ప్యాంక్రియాస్ నుంచి మళ్ళీ ఇన్సులిన్ అనే ద్రవం కానీ ఇటు అనేక రసాయనాలన్నీ కూడా ఉత్పన్నమయ్యే విధానం అంతా చూసినట్లయితే అది లోపల స్వతసిద్ధముగా సహజ సిద్ధముగా ఈశ్వరాజ్ఞ అనుసరించి జరుగుతున్నటువంటి కర్మలు, వాటికి మనం బాధ్యులం కాము. మనం ఆడమంటే ఆడటం లేదు, ఆగమంటే అయ్యేమో ఊరుకో. కాబట్టి ప్రకారంగా శరీరములో చేరి ఉన్నటువంటి అవయవములుగా ఉన్నటువంటివన్నీ కూడా మరి ఎట్లయితే ప్రకృతిలో ఈశ్వరాజ్ఞ అనుసరించి పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశం భీషాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్య భీషాస్మాత్ అగ్నిశ్చ మృత్యుశ్చ అని ప్రకారం మనకు కఠోపనిషత్తులో చెప్పే మాట. భీష అంటే భయం. ఈ భయముతో మరి విశ్వంలో ఉన్న దేవతలందరూ కూడా ఈశ్వరాజ్ఞ అనుసరించే అందరూ వాళ్ళ వాళ్ళ కర్మలనేటువంటివి చేస్తున్నారు అన్నాడు. భీషాస్మాత్ వాత పవతే, వాయువు వీస్తూ ఉన్నదంటే ఈశ్వరాజ్ఞ. భీషాస్మాత్ వాత పవతే భీషోదేతి సూర్య, సూర్యుడు కూడా లోకానికి ప్రకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎంత ప్రకాశాన్ని ఇవ్వాలని చెప్పనంటే ఎంత ఇస్తే ఈ లోకంలో జీవులు జీవించడానికి, బతకటానికి, బట్టకట్టడానికి అనుకూలంగా ఉంటాయో అంత వేడి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి సూర్యకిరణములు ఈ భూమి మీద ప్రసరించడం కారణంగానే సమస్త జీవులు కూడా ప్రాణాన్ని పోసుకుంటూ ఉన్నాయి. కాబట్టి ఆ వేడి అనుసరించి వృక్షముల యొక్క సంబంధమైన ఫలములన్నీ కూడా పక్వమై అది వస్తూ ఉన్నాయి. సకల జీవ సముదాయం అంతయు కూడా జీవ కణాలన్నీ కూడా వికసించి శరీరములు ధరించి లోకంలో జీవనయోగ్యంగా వస్తూ ఉన్నాయి. అందుచేత వేడి, ఎంత వేడి ఇచ్చినట్లయితే జీవులు జీవిస్తాయో అంత వేడి ఇవ్వాల్సి ఉంటుంది, అంతే కాంతి ఇవ్వాల్సి ఉంటుంది. అలాంటి నియామకం ఈశ్వరాజ్ఞ అనుసరించి సూర్యుడు లోకానికి ప్రాణదాతగా చేస్తూ ఉన్నాడు. మళ్ళీ విశ్వానికి ఆయన తోటమాలిగా చెప్పారు. ఈ విశ్వంలో ఉన్నటువంటి యొక్క ఏ జలాలైతే ఉన్నాయో జలాలని ఆవిరి రూపముగా తీసుకుని వినువీధిలో పెట్టి ఋతుకాలంలో మేఘముల ద్వారా వర్షింపజేసి సమస్త విశ్వాన్ని కూడా కాపాడే విధానముగా తోటమాలితనం కూడా సూర్యుడు వహించి ఉన్న విధానం. భీషాస్మాత్ వాత పవతే భీషోదీతి సూర్య భీషాస్మాత్ అగ్ని చ మృత్యుర్ధావతి పంచమః. కాబట్టి మృత్యువు కూడా మరి ఈశ్వరాజ్ఞ అనుసరించి ఎవరెవరికి ఆయువు చెల్లిపోతుందో వారిని విశ్వం నుంచి తీసుకుపోయే విధానముగా ఆ యొక్క యముడు వహించి ఉన్న విధానం. కాబట్టి వాడు సంయమునుడై సంయమి అని పిలుస్తారు యముణ్ణి. కాబట్టి ఆ ప్రకారముగా ఆయన ధర్మపాలనలో ఏ జీవుల పట్ల కూడా మరి కాలం అయిపోయిన తర్వాత తీసుకుపోవాల్సిందే, అతను కూడా ఈశ్వరాజ్ఞకు లోబడి చేస్తున్న విధానము అని చెప్పని అట్లా పంచభూతములు కానీ దేవతలు కానీ అన్నీ కూడా ఈశ్వరాజ్ఞ అనుసరించి జరుగుతూ ఉన్నటువంటివి. కాబట్టి అదంతా కూడా ఈశ్వరుని యొక్క శాసనములో ఉండేటువంటి యొక్క అంశములు ఎట్లా సమిష్టి బ్రహ్మాండములో ఉన్నాయో వ్యష్టి పిండాండము మన ఈ దేహములో కూడా మరి ఈశ్వరాజ్ఞ అనుసరించి పనిచేస్తున్నటువంటివి శరీర అవయవములుగా చెప్పుకున్నాం. లోన ఉన్నటువంటి భాగాలు అట్టనే బయట ఉన్నటువంటి జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియములు కూడా అవి కూడా ఈశ్వరాజ్ఞ అనుసరించే అవన్నీ కూడా ఏర్పడి ఉన్నాయి. కాబట్టి వాటి విషయంలో మాత్రం వాడుకునే విధానముగా జీవుడు వినియోగింపు చేసుకుంటూ ఉంటాడు. కావాలంటే చూస్తాడు, వద్దంటే కళ్ళు మూసుకుంటాడు, కావాలంటే మాట్లాడతాడు, లేకపోతే ఆ యొక్క వాక్కును బంధించుకుంటాడు, కావాలని నడుస్తాడు, లేకపోతే ఆగి ఉంటాడు. ఇట్లాగా కొంతవరకు తన వ్యవహారానికి యోగ్యముగా ఉండేట్లుగా ఇంద్రియాలు మాత్రం వాడుకునే విధానం ఉంటుంది. కాబట్టి ఆ ఇంద్రియములు కానీ ఇంద్రియ సంబంధ విషయాలు కానీ రెండు కూడా సర్వేశ్వరుడే నియమించినటువంటి విధానము. నేత్రేంద్రియానికి దృశ్యము, శ్రోత్రేంద్రియానికి శబ్దము, గ్రానేంద్రియమునకు గంధము, జిహ్వేంద్రియమునకు రసము, ఇట్లాగా మరి పంచేంద్రియాలకు పంచ విషయాలు శబ్ద స్పర్శ రూప రస గంధ అనేటువంటి వాట్లను ఆయన నియామకంలో ఏర్పడ్డటువంటివి. కాబట్టి ఇంద్రియములు కూడా సర్వేశ్వరుని చేతన ఇవ్వబడి ఉన్నటువంటి విధానం. అలాగా మరి ఈ ప్రకారముగా పరమేశ్వరుని ద్వారా ఇవ్వబడ్డటువంటి ఇంద్రియ సముదాయం ఉన్నదో వాటితో సంబంధం కలిగి ఈ శరీరం అనేటువంటి ధారణ కలిగి
లోకంలో జీవులు తమ వ్యవహారం చేసుకునే విధానముగా మరి ఆయన జిజీవిషేత్తు శతం సమాహ. మరి 100 ఏళ్ల కాలం పాటు నేను ఇచ్చినటువంటి యొక్క ఈ దివ్య జన్మ ద్వారా మీరు 100 ఏళ్ల కాలం పాటు జీవించే విధానముగా చేసుకోవచ్చు, మంచిగా జీవితాన్ని జీవించవచ్చు అని చెప్పినంటూ కురవన్ ఏవ ఇహ కర్మాణి, కర్మలు మాత్రం కురవన్ ఏవ చేస్తూ ఉండు అని చెప్పిన అన్నాడు. మరి కర్మలు చేస్తూ ఉండు అని చెప్పి అన్నప్పుడు సమస్త కర్మలు ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా మరి ఈశ్వరుని యొక్క నియామకముగా ఏర్పడేటువంటి కర్మలు ఒక పక్క జరుగుతూనే ఉన్నాయి. మరి ఇంకా ఏమిటి కర్మలు? కురవన్నేవేహ కర్మాని, కర్మలు చేయమని చెప్పి అంటున్నావు అని చెప్పనంటే అవన్నీ శాస్త్ర విహితమై ఉన్న కర్మలు, లోకోపకారమై ఉన్న కర్మలు, దైవ సంబంధమై ఉన్న కర్మలు, యజ్ఞ కర్మలు, యాగ కర్మలు, ఇవన్నీ కూడా కర్మ భాగాలలో చేరిపోయేటువంటివి. ఇవి పుణ్యమును ఆర్జించి పెట్టడానికై ఉన్నటువంటి కర్మలు. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం కార్యమేవ తతో యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం అని పరమాత్మ కూడా చెప్పిన మాట గీతలో. యజ్ఞదాన తపః కర్మ నత్యాజ్యం, వదిలిపెట్టమాక అని స్వామి చెప్పాడు. యజ్ఞములు కానీ, యాగములు కానీ, తపస్సు కానీ, ధ్యానము కానీ, దాన ధర్మాలు కానీ కురవన్నేవేహ ఇక్కడ అన్నట్లుగా ఈశ్వర వాణి ఉన్నటువంటి వాక్య ప్రకారంగానే ఆ సర్వేశ్వరుడే భగవద్గీతలో కూడా బోధిస్తూ మరి అక్కడ యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం, వదలమాక అని చెప్పాడు. యజ్ఞోదానం తపశ్చైవ, యజ్ఞము దానము తపస్సు ఏం చేస్తాయంటే పావనాని మనీషినా, నీ యొక్క జీవితాన్ని పావనం చేస్తాయి, నీ వ్యక్తిత్వాన్ని పావనం చేస్తాయి. కాబట్టి అవి మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా నత్యాజ్యం, వదలమాక అనే మాట అక్కడ భగవద్గీతలో చెప్పిన అంశము. ఇక్కడ కురవన్నేవేహ కర్మాని, ఇక్కడ కూడా స్వామివారు ఈశ్వరుడు కురవన్ చేస్తూ ఈ కర్మాన్ని, సమస్త కర్మలను కురవన్ చేస్తూ జీవించు అని చెప్పాను. మరి కర్మలు చేయటం వల్ల మాకు వచ్చే ప్రయోజనం ఏంటంటే కర్మల వల్ల ఆత్మజ్ఞానం అని చెప్పని నేను చెప్పలేదు కదా. నా కర్మణ నా ప్రజయా నా ధనేన త్యాగేన ఏకే అమృతత్వమానశు నా కర్మణ. అందువల్ల కర్మలు చేయటం వల్ల మాకు మోక్షం అనేటువంటి యొక్క అంశం లేదు కదా అని సందేహం కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మోక్షకారకములు కానప్పుడు మేము అట్లా ఆచరించే లాభం ఏమున్నది అన్నట్లయితే మోక్షకారకమై ఉన్నటువంటి యొక్క విషయంగా మీకు తొలిగానే ప్రప్రదంగానే ఆయన తొలి మంత్రంలోని ఈశ్వరుడు బోధించాడు. ఈశావాస్యం ఇదం సర్వం అనేటువంటి విధానముగా ఈ యొక్క నామరూపాత్మికమై జగత్తంతా కూడా నా ద్వారానే వ్యాప్తమై ఉన్నటువంటి విధానము, నా అధిష్టానములో ఉన్నటువంటి విధానము. కనుక ఈ జగత్తంతా నా యందు అధ్యస్థమై భాషిస్తున్నటువంటి విధానం. దీన్నే ఆరోపితమన్నారు, అధ్యస్థమన్నారు. కనుక దీనిని అనిర్వచనీయము అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా భగవంతుని యందు సాకార విధానముగా గోచరించేటువంటి ఎత్తు కించ జగత్యాం జగత్, కదిలిపోయి ఏ జగత్ ప్రవాహరూపంగా ఉన్నటువంటి ఏ జగత్ అయితే ఉన్నదో ఆ జగత్తంతా కూడా ఈశ్వరుని యందు అధ్యస్థమై భాషిస్తూ ఉన్నది. ఒక రకంగా చెప్పినట్లయితే ఆ సర్వేశ్వరుడే జగదాకారముగా ఆయన సాకారముగా గోచరిస్తూ ఉన్నాడు. కనుక ఆయనకి సాకారము ఉన్నది, నిరాకారము ఉన్నది. ఆయన సాకారము ఉన్నది, నిరాకారము ఉన్నది. అంటే ఆయనకే ఉందా, మనకు లేదా? మనకు కూడా సాకారం ఉంది, నిరాకారం ఉన్నది. బయట చూసినట్లయితే ఈ శరీరాకృతి దీన్ని చూసుకుని మనం మురిసిపోతూ ఉన్నాం, ఇది నేనుగా భావించుకుంటూ ఉన్నాం. ఆ దేహం అనేటువంటి దాన్ని తాదాత్మ్యమును చెంది సకల కార్యములు చేస్తూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం, ఆనందపడుతూ ఉన్నాం, ఉప్పొంగిపోతూ ఉన్నాం. కాబట్టి ఈ రూపకంగా దేహముతో మిళితమై ఉన్న విధానములో మనం కూడా సాకారమూర్తులమే. అదే దేహాన్ని వదిలి ఉన్నట్లయితే నిరాకార స్వరూపలం మనం. ఇప్పుడు జాగ్రత్త అవస్థలో ఉన్నప్పుడు సాకారముకు దేహముతో కలిసి ఈ దేహము యొక్క వ్యవహారములో మనం అనేక విషయాలను ఆస్వాదిస్తూ ఉన్నాం, అనేక మందితో సంప్రదింపులు చేస్తూ ఉన్నాం, అనేక మందితో ముచ్చటిస్తూ ఉన్నాం, సన్నిహితంగా ఉంటూ ఉన్నాం, అనేక కార్యములు చేస్తూ ఉన్నాం. నిద్రా సమయంలో చూసినట్లయితే మరి అక్కడ ఆ దేహం లేదు. గాఢ నిద్రలో ఈ దేహం అనేటువంటిది ఉన్నా కానీ అది మనకి స్వాధీనమై లేదు, అది మన యొక్క అధ్యయనములో లేదు.
దాంతో మనం మాట్లాడటం కానీ, వినటం కానీ, చూస్తాం కానీ, రాకపోకలు కానీ ఏమైనా చేస్తూ ఉన్నామని చెప్పండి. సుషుప్తి అవస్థలో ఉన్నటువంటి నేను ఉన్నావా అంటే ఉన్నాను. ఎక్కడున్నాను అంటే నిద్రపోతూ ఉన్నాను అంటారు కదా అందరూ కూడా. నిద్రపోతున్నాను అని చెప్పిన అంటారు. నిద్రపోయేవాడు నిద్రపోతున్నా అని చెప్పిన అంటాడు. నిద్ర లేచిన తర్వాత చెబుతాడు నిద్రపోయి లేస్తున్నా అన్నాడు. నిద్ర సమయంలో నాకేమీ తెలియదు అని చెప్పిన అంటాడు. కనుక నిద్ర సమయంలో నేను చాలా ఆనందంగా ఉన్నాను, నిద్ర బాగా పట్టింది, చాలా హాయిగా ఆనందంగా ఉన్నది అంటూ ఉన్నాడు. కాబట్టి హాయిగా ఆనందంగా ఉన్నాననేటువంటి యొక్క అనుభూతి ఎక్కడ ఏర్పడిందని చెప్పనంటే నీకు నిద్రలో ఏర్పడింది. దాని సుషుప్తి అవస్థ అన్నారు. అక్కడ ఈ దేహం అనేటువంటి దాంతో సంబంధం పడి తృప్తి పడ్డావా, ఆనందించావా అని చెప్పనంటే దేహ స్పర్శే లేదు, ఆ దేహ వ్యవహారమే లేదు. కాబట్టి ఏ దేహ వ్యవహారం లేదో ఆ సమయంలో నేను కేవలం ఆ యొక్క సుషుప్తి అవస్థ యందు ఆనందిస్తూ ఉన్నాను, ప్రశాంతిగా ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటారు. ఆ విధంగా మరి దేహంతో ఎలాంటి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఆ సమయంలో నువ్వెట్లా ఉన్నావు? నిరాకారమై ఉన్నావు. కాబట్టి నీవు సాకారమై ఉన్నావు, నిరాకారమై ఉన్నావు. జాగ్రత్త అవస్థలలో సాకారముతో సంబంధం బట్టి వ్యవహారం చేస్తూ ఉన్నావు. నిద్ర సమయంలో ఆ సాకారాన్ని పక్కన పెట్టేసేసి నిరాకారంలో ఉండి ఆనందిస్తూ ఉన్నావు. రాత్రి సమయంలో నిద్రా సమయంలో మరి నిరాకారత్వంగా ఉండి ఆనందపడుతూ ఉన్నావు. జాగ్రత్త అవస్థల యందు సాకారాన్ని పొంది మళ్ళా వ్యవహారం చేస్తూ ఇక్కడ విషయాలని ఆస్వాదిస్తూ భోగిస్తూ ఇక్కడ ఆనందపడుతూ ఉన్నావు. కనుక నువ్వు సాకారమా నిరాకారమా అని చెప్పి అన్నట్లయితే వ్యవహార విధానాన్ని బట్టి సాకారముగా ఉన్నాను, ఈ వ్యవహారం ముగించినట్లయితే నిరాకారంగా ఉంటాను. అయితే నిరాకారంగా ఉన్నటువంటి యొక్క నీవు, సాకారముగా ఉన్నటువంటి యొక్క నీవు, రెండింట్లలో ఏది వాస్తవము అని చెప్పి అన్నట్లయితే ఈ సాకారముగా ఉన్నటువంటి యొక్క దేహం కొద్ది కాలం పాటే ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. ఆ దేహం పోయినా నేను ఉన్నాను. కనుక నేను ఉన్నటువంటి విధానం నిరాకారం, అనగా ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి ఆ నిరాకార స్వరూపమే నా యొక్క వాస్తవిక స్వరూపము. కనుక సాకారమై గోచరించేటువంటి యొక్క ఈ దేహం కొద్ది కాలం పాటు ఉంటుంది. కొద్ది కాలం అంటే ప్రారంధం ఉన్నంత కాలం. ప్రారంధం అయిపోయిందా అంటే మరి దేహం కాస్త పోతుంది. కాబట్టి ప్రారంధ కర్మతో ముడిపడి ఉన్నటువంటి యొక్క దేహము, ఆ దేహముతో తాదాత్మ్యమును పొంది ఉన్నటువంటి యొక్క నేను, ఆ నేననేటువంటి యొక్క వాడిని మోహము చేత ఈ దేహమే నేనుగా భావించుకుంటూ ఉన్నాను. తత్వజ్ఞాన అధ్యయనం చేసినటువంటి వాళ్ళు ఈ దేహం నేను కాదు, నేను కేవలం నిరాకారమై ఉన్నటువంటి యొక్క సచ్చిదానందమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మమే నేననేటువంటి భావం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా మరి సాకారం నిరాకారం మనం అందరం కూడా సాకారంలోనూ ఉన్నాము, నిరాకారంలో కూడా ఉన్నాము. జాగ్రత్త అవస్థ యందు దేహంతో సంబంధపడ్డప్పుడు సాకారము యందు తాదాత్మ్యమును పొంది ఉన్నాము. నిద్రా సమయంలో దేహాన్ని వదిలి నిరాకార విధానములో చక్కగా సుషుప్తి యందు ఆనందించేటువంటి వాళ్ళముగా ఉన్నాము. కాబట్టి మనం ఎట్లయితే సాకారముగాను నిరాకారంగాను రెండింటి యందు కూడా ఉన్నదో, మన వ్యవహారం ఉన్నదో, అట్లా భగవంతుడు కూడా, సర్వేశ్వరుడు కూడా ఆయన సాకారము, ఆయన నిరాకారము అని చెప్పని. కనుక ఆ సాకార విధానముగా ఉన్నటువంటి విధానమే ఈ జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క సాకార ఆకారము. కనుక బ్రహ్మమునందు అధిష్టానమునందు ఈ జగత్తంతా అధ్యస్థమై భాషిస్తూ ఉన్నది, పరిణామశీలమై ఉన్నది. జగత్ అన్నారు కదా, జ అంటే పుట్టింది, గత్ అంటే పోతుంది. జని ప్రాదుర్భావే పుట్టింది కాబట్టి జ అన్నారు. గమల గతవు అది గమనయుక్తమై పోతుంది కాబట్టి గం అన్నారు. జగత్తు అన్నారు. ఎత్తు కించ జగత్యాం జగత్తన్య. ఈ ప్రకారముగా ఉన్నటువంటి యొక్క జగత్ సంబంధమై ఉన్నటువంటి యొక్క భావాలని చాలా స్పష్టముగా తెలియజేశాడు. ఈశావాస్యం అని చెప్పనంటూ మరి తన యొక్క నిరాకారత్వపు విధానాన్ని, ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి విధానాన్ని, కేవలం శుద్ధ బ్రహ్మమై ఉన్నటువంటి విధానం, అదే మాయ ఉపాధితో ఉన్నట్లయితే ఈశ్వరుడుగా ఉన్నటువంటి యొక్క అంశము, రెండింటినీ ప్రతిపాదన చేస్తూ తన యందు అధ్యస్థమై భాషిస్తున్నటువంటి జగత్తు ఎత్తు కించ జగత్తు అని చెప్పి అన్నారు. కనుక ఇటు సాకారము బోధించారు, నిరాకారత్వమును బోధించారు ఇక్కడ దీంట్లో మీరు ఈ శ్లోకంలో
ఉత్తమ పురుషుని ఉద్దేశించి మాట్లాడేటువంటి యొక్క మాటలు అని చెప్పి అన్నారు పెద్దలు. ఈ మంత్రాన్ని ఈశావాస్యం అనే మంత్రము మరి ఉత్తమ పురుషులుగా ఉన్నటువంటి వారు, ఉత్తమ జిజ్ఞాసులుగా ఉన్నటువంటి వారి కోసముగా బోధించినటువంటి యొక్క బోధనా సంబంధమై ఉన్నటువంటి యొక్క అంశము అని చెప్పని. కాబట్టి దీని యందు ఈ పక్క నిరాకారత్వము, ఆ పక్క సాకారత్వము, ఈశావాస్యం అనే దాంట్లో నిరాకారత్వం మనకు గోచరిస్తుంది. జగత్యాం జగత్ అనేటువంటి దాంట్లో సాకారత్వము భాషిస్తూ ఉన్నది. అయితే రెండు కూడా వేరువేరుగా ఉన్నాయా? నిరాకారము సాకారం రెండు వేరువేరుగా ఉన్నాయా అని చెప్పనంటే వేరువేరుగా లేవు. అది మరి నిరాకారముకు చైతన్యమునందే జగత్తంతా కూడా అధ్యస్థమై తోస్తూ ఉన్నది. దాన్ని మహాత్ములు రజు సర్ప భ్రాంతిగా బోధించే అంశము కూడా దీని యందు ఉన్నది. త్రాడు భృజంగమై స్థానవ పురుషుడై రాజుల్లో శక్తిక రజతమగుచు మరీచికలు నిర్మల సలిలంబులై మిన్నసితమైతో సుపగది అద్వయామల సచ్చిదానందనను గాంచనంతనై యది అభావమగు తదీయ మాయా తమంబు అని చెప్పని కూడా రాముడు ఏమి ఆ ప్రకారముగా మరి త్రాటి యందు పాము యొక్క అధ్యస్థ భావన, ముచ్చప యందు వెండి యొక్క అధ్యస్థ భావన, మరి అట్లానే ఎండమావుల యందు నీటి యొక్క అధ్యస్థ భావన, ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో అట్లా నిరాకార నిర్గుణ పరబ్రహ్మమునందు ఈ జగత్ అనేటువంటి సాకారత్వము కూడా ఆ విధముగా భాషిస్తూ ఉన్నది అనేటువంటి యొక్క మాట. ఇది ఈ మంత్రం ఉత్తమ పురుషుణ్ణి ఉద్దేశించి బోధించినటువంటి యొక్క మంత్రముగా మహాత్ములు చెప్పేటువంటి యొక్క విధానము. అందుచేత ఇది ఈ విషయంలో కొంచెం చక్కగా అధ్యయనం చేసినట్లయితే చాలా చక్కటి జ్ఞానాన్ని అందుకునే అవకాశం మనకి మంత్రం ద్వారా ఏర్పడుతుంది. కనుక భగవంతుడు సాకారమై ఉన్నాడు, సాకారత్వం కలిగి ఉన్నాడు, సురపత నిరాకారత్వం కలిగి ఉన్నాడు అనేటువంటి యొక్క అంశం అర్థం కావాలని చెప్పి అన్నట్లయితే నిన్ను చూసుకోవాలి అంతే. ఆ తత్వం నీకు అర్థం చేసుకోవటానికి నిన్ను చూసుకుంటే నీకు అర్థమైతే చాలు, ఆ తత్వం నీకు అర్థమైనట్లే. రమణుని వద్దకు ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రశ్న వేశాడు, దేవుడు ఉన్నాడా అని ప్రశ్న వేస్తే రమణుడు ఆయన ప్రశ్న వేశాడు, నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేశాడు. నీవు ఉన్నావని ప్రశ్న వేసినప్పుడు కొంచెం ఆయన ఆశ్చర్యపోయాడు. దేవుడు ఉన్నాడనేటువంటిది లోకంలో అందరికీ కూడా సందేహం కలిగి ఉన్నది. నీవున్నావు అనేటువంటి యొక్క మాట సందేహం ఏమున్నది? ఎదురుగా ప్రత్యక్షంగా నేను ఉన్నాను, తెలియబడుతూ ఉన్నాను, నేనని చెప్పి అంటూ ఉన్నాను. ఈ విధముగా బాహాటముగా తెలియబడుతూ ఉన్నటువంటి యొక్క నేనుని గురించి నువ్వున్నావనే ప్రశ్న వేస్తే ఇది ఆశాస్పదముగా ఉండేటువంటి విధానమే కదా. భగవంతుడు అనేటువంటి విషయంలో అది తెలియబడేటువంటి వాడు లేడు కాబట్టి ఆయన ఉన్నాడో లేడో అనే సందేహం సాధారణంగా ఉంటుంది. దాని విషయంలో ఏదన్నా ప్రశ్న వేసి సందేహించే అవకాశాలు ఉంటాయి. భగవద్ విషయంలో సందేహాలు ఉంటాయి. కాబట్టి ఎదురుగా ఉన్నటువంటి యొక్క వ్యక్తిని పట్టుకుని ఆ దేవుడు యొక్క విషయంగానే నువ్వు ఉన్నావనే విషయం ప్రశ్న వేయటము ఆశాస్పదముగా ఉన్నటువంటి విధానం. కండ్ల కనపడుతూ ఉండగా నువ్వు ఉన్నావా అనేటువంటి ప్రశ్న వేయటం అనేది కొంచెం ఎవరికైనా మనసుకు బాధ కలిగించేటువంటి యొక్క అంశమే. అయినా కానీ రమణుడు ఆ విధంగా ప్రశ్న వేశాడు. అయ్యా, నువ్వు దేవుడు ఉన్నానని ప్రశ్న వేశావు, నేను నిన్ను ప్రశ్న వేస్తూ ఉన్నాను, నువ్వు ఉన్నావా అని ప్రశ్న వేస్తూ ఉన్నావు, జవాబు చెప్పమన్నాడు. కొంచెం తడబడాయించాడు. నువ్వు ఉన్నావా అంటే ఎదురుగా కనబడుతున్నాను కదా అనేటువంటిది ఆ వ్యక్తి యొక్క అభిప్రాయం అన్నమాట. అయితే రమణుని యొక్క భావన ఆయన తాత్విక దృక్పథం నుంచి ఆయన చూస్తూ ఉన్నాడు, భౌతిక దృక్పథం నుంచి మరి ఈ వ్యక్తి చూస్తూ ఉన్నాడు. అందుచేత ఈ విషయంలో కొంత ఆయన విచారించుకోవాల్సి ఉంటుంది. రమణుడు ప్రశ్న వేశాడు అని చెప్పానంటే ఆ ప్రశ్నకు విచారించుకోవాల్సినటువంటి యొక్క అంశం తప్పనిసరిగా ఉంటుంది. కాబట్టి నేను అనేటువంటిది సాకారముగా గోచరించేటువంటి యొక్క దేహం నేను కదా అని చెప్పని ఇతడి యొక్క అభిప్రాయము. అందువల్ల విచారించినట్లయితే ఏ యొక్క నేను అనే విధానంలో మేను చూపిస్తూ ఉన్నామో ఆ మేను నేను కాదు. ఎందుకంటే ఆ మేనే నేనైనట్లయితే నా దేహం అని చెప్పి అనంగా నా దేహం అస్వస్థతగా ఉన్నది, నా దేహం బలహీనముగా ఉన్నది, నా దేహం అలసటగా ఉన్నది, ఇట్లా పదాలు వాడుతూ ఉంటాం. కాబట్టి నేను దేహం అనే మాట ఎవరో వాడరు, నా దేహము అంటారు. ఇట్లా నా అనేటువంటి యొక్క పదం తనకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క వాట్ల మీద మాట్లాడేటువంటిది సాధారణంగా ఉంటుంది.
ఎందుకంటే ఇప్పుడు మనం ఎదురుగా ఉన్నటువంటి ఈ గృహం నాది అంటాడు, ఈ ప్లాటు నాది అంటాడు, ఈ పొలం నాది అంటాడు, ఈ వృక్షాలు నావి అంటాడు, ఈమె నా భార్య అంటాడు, ఈమె నా బిడ్డలు అంటాడు. కాబట్టి నా నా అనేటువంటి మాట ప్రతి ఒక్క వస్తువు విషయంలో మనం వ్యవహరిస్తూ ఉంటాం. మనకు నీకంటే అన్యముగా ఉన్నాయి కాబట్టి నావి నావి నాయి అని చెప్పి అంటూ ఉన్నాం. కాబట్టి ఆ విధంగా నీకంటే అన్యముగా ఉండటం కారణంగానే నా శరీరము అనే మాట వాడుతూ ఉన్నావు, నా మనస్సు అనే మాట వాడుతూ ఉన్నావు, నా తెలివి అని చెప్పి అంటూ ఉన్నావు, నా ప్రాణము అంటూ ఉంటావు. కాబట్టి నా మనస్సు బాగాలేదు, నా మనస్సు బాగా ఉన్నది, ఇట్లాగా మనం అన్నింటి యందు కూడా నా అనే పదం వాడుతున్నావు అంటే నీకంటే అన్యముగా ఉన్నటువంటి యొక్క వస్తువులే కదా. కాబట్టి నీకు తెలియబడుతున్నటువంటివి కదా. నా మనస్సు ఈ పూట చికాగ్గా ఉన్నది, నా మనస్సు కొంచెం ఈ పూట ప్రశాంతంగా ఉన్నది, నా మనస్సులో అలజడి ఏర్పడుతూ ఉన్నది, నా మనస్సులో బాధ ఏర్పడుతూ ఉన్నది, నా మనస్సు చాలా దుఃఖాన్ని గురవుతూ ఉన్నది అని ఈ ప్రకారంగా మనస్సు అనేటువంటి యొక్క దాని లక్షణాలని మనం గుర్తిస్తూ ఉన్నాం. అది బాధతో ఉన్నదా, సుఖంగా ఉన్నదా, ఇష్టముగా ఉన్నదా, అయిష్టముగా ఉన్నదా, అది ఎలాంటి యొక్క భావన కలిగి ఉన్నది. కాబట్టి ప్రకారంగా తెలుసుకునేటువంటి యొక్క తత్వానికి తెలియబడే వస్తువుగా మనస్సు ఉందన్నమాట. మనం కూడా చెబుతూ ఉంటాం, ఈ పూట నా మనసు బాగాలేదండి, మీతో నేను మాట్లాడలేను, ఈ పూట నాకు ఎలాంటి ఉత్సాహం లేదు అని ప్రకారంగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. కాబట్టి శరీరము నాది అంటూ ఉన్నాం, మనస్సు కూడా నాది అంటూ ఉన్నాం, ప్రాణము నాది అంటూ ఉన్నాం, దేహంలో అన్ని వస్తువులు కూడా నావి నావి అని చెప్పి అంటున్నాం. కాబట్టి ప్రకారముగా మరి నువ్వు ఉన్నావా అని నేను ప్రశ్న వేసినప్పుడు మరి నీవు అనేటువంటి వాడు ఎవడు అసలు? కాబట్టి నావనేటువంటి యొక్క వస్తువులు నీవు కాదు కదా. నావనేటువంటివి నీకు అధీనములో ఉండి పనిచేసేటువంటివిగా ఉన్నాయి. అవి ఒకవేళ ఉన్నా నీవు ఉన్నావు, అవి లేకపోయినా నీవు ఉన్నావు. ఎందుకంటే నిద్రా సమయంలో మరి దేహం అనేది ఏమి కూడా పనిచేయట్లా, జడమై పడిపోయి ఉన్నది. ఆ నిద్రా సమయంలో మనస్సు కూడా పనిచేయట్లేదు, బుద్ధి పనిచేయట్లేదు, తెలివి పనిచేయట్లేదు, ఏమీ పనిచేయట్లేదు. కానీ నీవు ఉన్నావు కదా. ఆ ఉన్నటువంటి యొక్క నీవు మరి ఇవన్నీ కూడా వ్యవహారంలోకి వచ్చిన తర్వాత అవి వ్యవహారం చేస్తూ ఉంటే అవి కూడా గుర్తిస్తూ ఉన్నావు. కాబట్టి ప్రకారముగా నీవు వాటికంటే విలక్షణముగా ఉన్నటువంటి వాడివిగా నీకు తెలియబడుతుంది విచారించినట్లయితే. కాబట్టి ఈ ప్రకారంగా ఈ దేహానికి, మనస్సుకి, బుద్ధికి, తెలివికి, ప్రాణానికి అన్నింటికీ కూడా మరి వేరుగా ఉన్నటువంటి యొక్క ఉనికిగా నీకు గోచరిస్తూ ఉన్నది కదా. అసలు ఆయన ఎవరు, ఆ నీవు ఎవరు, దాన్ని నువ్వు గుర్తించావు, ఎప్పుడైనా విచారించుకున్నావా దాని విషయమై అని ప్రకారంగా రమణుడు ప్రశ్న వేసినప్పుడు ఆయన కొంచెం విచారణలో పడ్డాడు. నిజమే కదా, మరి బయట ఉన్నటువంటి యొక్క వస్తువుల్ని ప్రకారంగా చూస్తూ వాట్లను భావిస్తూ ఇది మరి నా యొక్క వస్తువు, నా భార్య, నా బిడ్డలు, నా ఇల్లు, నా వాకిలు, నా ప్లాట్లు, నా భూములు అన్నట్లుగానే నా దేహము, నా మనస్సు, నా తెలివి, నా ప్రాణము అనే విధానం అంతా ఉన్నది. కాబట్టి నేను వేరుగా ఉన్నటువంటి వాడిని. అయితే ఆ వేరుగా ఉన్నటువంటి యొక్క అతడెవరు, తత్వం ఏది అనేటువంటి విషయముగా వాడు కొంచెం ఆలోచనలో పడ్డాడు. రమణుడు కూడా అయ్యా నీకు ఒక పట్టాన ఒక పూటతో తేలే వ్యవహారం కాదు, దీని మీద బాగా నువ్వు అధ్యయనం చేయి, శాస్త్రాన్ని తోడు చేసుకో, మహాత్ముల సలహాలు తీసుకో అని చెప్పని ఆ విధంగా ఆయన సమాధానం ఇస్తాడు రమణ భగవానుల వారు. ఇది అందరికీ కూడా పనికొచ్చేటువంటి యొక్క అంశం అన్నమాట. కాబట్టి ప్రకారంగా చూసినట్లయితే మరి నేననేటువంటి యొక్క విధానములో నేను కేవలం సచ్చిదానందమై ఉన్నటువంటి స్వరూపము, ప్రత్యేగాత్మగా ఉన్న స్వరూపము, ఆ స్వరూప విధానముగా నిరాకార విధానముగా ఈశ అనేటువంటి మాట అక్కడ అది స్వరూపత ఉన్నటువంటి భావాన్ని తెలియజేస్తూ కించ జగత్యాం జగత్ అనేది జగత్తు యొక్క సాకారాంశాన్ని కూడా బోధించుకొచ్చాడు. అట్లా సర్వేశ్వరుడి యొక్క విషయంలో, భగవంతుని యొక్క విషయంలో మరి నిరాకారత్వము మీకు కనబడుతుంది, సాకారత్వము గోచరిస్తుంది. అదే ప్రకారం నీ యొక్క విషయంగా చూస్తే నీవు కూడా బయట చూస్తే సాకారంగా కనబడుతూ ఉన్నావు, లోపల చూస్తే నిరాకార స్వరూపమై నీవు ఉన్నావు. నీ నిరాకార స్వరూపమే వాస్తవం. నీ యందు భాషించే సాకార స్వరూపం అనేది అది వాస్తవం కాదు. ఎందువల్ల ప్రారబ్ధానుగుణ్యముగా వచ్చిన ఆకారం ఇది బాల్య, యవ్వన, వృద్ధాప్యములు 3 దశలను పొంది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినా కానీ నీవు ఉంటావు. కాబట్టి
ఆ విధముగా ఉన్నటువంటి యొక్క నీ స్వరూప విధానాన్ని అవగాహన చేసే విధానములో మీకు మొదటి మంత్రం చక్కగా ఉత్తమ విధానముగా బోధించిన విధానం అయితే ఆయన చెప్పింది ఆ మంత్రంలో ఒకే మాట, తేన త్యక్తేన భుంజీథ. అయ్యా నువ్వు ఈ యొక్క దేహం ధరించి ఉన్నావు కాబట్టి నువ్వు ఇక్కడ చక్కగా భుజించు అనే మాటగానేమో మొదటి చెప్పాడు. ఇక్కడేమో జిజీవిషయతు 100 ఏళ్ల కాలం పాటు జీవింపగోరము కురవన్నేవేహ కర్మాని, కురమలు ఆచరిస్తూ నువ్వు 100 ఏళ్ల కాలం జీవించు అని చెప్పనే మాట వాడాడు. ఇది మధ్యమ విధానములో వచ్చేటువంటి యొక్క మంత్రము. ఉత్తమ విధానములో వచ్చే మంత్రం మొదటి మంత్రం అన్నమాట. ఈ మొదటి మంత్రం యొక్క విధానములో మరి స్వరూప భావనగా ఈశ అనే పదము ద్వారా స్వరూప భావన చెప్పబడింది. జగత్ అనే విషయంలో నీ యొక్క సాకారాకారముగా ఈ దేహాదులు ధరించే విధానముగా సాకార విధానత్వం దాంట్లో గోచరింపజేశాడు. అయితే తేన త్యక్తేన భుంజీథ అనే మాటగా నువ్వు వదిలిపెట్టి అనుభవించు అని చెప్పనే మాట చెప్పబడుతుంది. ఇది సాకార అంశానికి వర్తిస్తుంది, నిరాకార అంశానికి వర్తిస్తుంది. భుంజీథ అనే పదము తేన త్యక్తేన అనేటువంటి మాట, భుంజీథ అనే మాట ఇటు సాకార అంశానికి వర్తిస్తుంది, నిరాకార అంశానికి వర్తిస్తుంది అన్నమాట. సాకార అంశం ఏం చెప్పనంటే నీకు ఏ యొక్క దేహం ప్రారబ్ధానుగుణ్యముగా ప్రాప్తించిందో ఆ దేహము యొక్క విధానములో ఉన్నావు కాబట్టి అట్టి ఆ దేహములో మరి 20 తత్వాలుగా స్థూల దేహము, 19 తత్వాలుగా సూక్ష్మదేహము అనేటువంటిది ఉన్నది కనుక మరి ఆ సూక్ష్మదేహముతో ఉన్నటువంటి వాడవై మరి ఈ లోకములో ఉన్నటువంటి ఏవైతే పరమేశ్వరుడు ప్రసాదించాడో వాటిని భగవత్ ప్రసాదముగా స్వీకరించవచ్చు, విషయాలనే ఆస్వాదించవచ్చు. ఎదురుగా ఉన్నటువంటి యొక్క శబ్ద స్పర్శ రూప రస గంధాది విషయాల యందు చక్కగా నువ్వు మరి వినోదించవచ్చు, వాటిని భుంజీథ అనుభవించనే మాట వాడుతూ ఉన్నాడు ఆయన గారు. అనుభవించమాక అనే మాట ఏమో ఆయన వాడలేదే. కళ్ళు మూసు కూసో, చెవులు మూసుకో, నోరు మూసుకో, తినకుండా ఉండు, ఏం తినమాక అనేది ఆయన ఏం చెప్పాలి. ఆయన పెట్టాడు మొత్తం విశ్వంలో పెట్టినవన్నీ కూడా మరి నీవు ఆస్వాదించుకోవటానికే ఆయన ఏర్పాటు చేశాడు. అయితే ఏంటంటే వాటి యొక్క విషయంలో మెలకువతో వాటిలను పొందు, వివేకముతో పొందు, పరిశీలనా భావన కలిగి పొందు. రెండవ అంశం ఏంటంటే తేన త్యక్తేన భుంజీత, వదిలిపెట్టి అనుభవించని చెప్పి అంటూ ఉన్నాడు. వదిలిపెట్టి భుజించడం ఏమిటి? ఒక పక్క భుజించమని చెప్పని చెబుతూ త్యక్తేన వదిలిపెట్టి భుజించే అంశం ఏమిటి అనేది చూసినట్లయితే మరి ఆ కించ జగత్యా ఈ యొక్క సాకార విధానముగా సర్వేశ్వరుడు విశ్వ జగదాకారముగా భాషిస్తూ ఉన్నాడు. అంటే ఆ విశ్వాన్ని ఆస్వాదించడానికి జీవులు మరి 20 తత్వాలుగా ఉన్నటువంటి యొక్క స్థూల దేహాన్ని, 19 తత్వాలుగా ఉన్నటువంటి సూక్ష్మ దేహాన్ని రెండింటిని కూడా జత చేసుకుని వాళ్ళు ఈ యొక్క నామరూపాత్మకమై ఉన్న జగత్తులోకి వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఆ ప్రయాణం చేసే విధానంలో చూసినట్లయితే తేన త్యక్తేన అనే మాట వాడుతూ ఉన్నాడు. అంటే ఏమిటంటే మరి వాటి యందు నువ్వు రాగభావన ద్వేషభావాలు ఇవన్నీ కూడా వదిలిపెట్టాలి. రాగభావనలు పెంచుకోమాక అని చెప్పిన అర్థం. ఈ మనస్సులో తామసికాంశముగా ఉత్పన్నమయ్యేటువంటి గుణాలు కానీ రాజస్యకాంశముతో ఉత్పన్నమయ్యే గుణాలు కానీ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని పొందమాక. ఎందువల్లంటే నువ్వు ఉత్తమ మార్గంలో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి సాత్విక సంబంధమైన దైవీ గుణాలు నీ యందు ఉండాలే తప్ప ఈ ఆశ్రయ సంబంధమై ఉన్నటువంటి తామసిక సంబంధము రాజసిక సంబంధమై ఉన్న గుణాలకు మాత్రం నువ్వు లోబడి జీవితాన్ని జీవించినట్లయితే నీ జీవితం దుర్భర జీవితం అవుతుంది. ఇటు విషయంలో ఏదైతే ఆస్వాదించాలని చెప్పి అనుకుంటూ ఉన్నావో అట్లా ఆస్వాదనకి నీకు అవకాశం లేకుండా పోతుంది. పరమేశ్వర అనుగ్రహముతో ప్రాప్తింపబడ్డటువంటి యొక్క ఆ యొక్క దివ్యానుభవాన్ని పొందేందుకు నీకు అవకాశం లేకుండా పోతుందనే భావన. ఇది మనకు భగవద్గీతలో స్వామివారు కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కురవంతి, యోగులై ఉన్నటువంటి వారు, మహాత్ములై ఉన్నటువంటి వారు, వాళ్ళు వివేకముతో జీవించేటువంటి వాళ్ళై ఉన్నటువంటి వారు ఎట్లా ఉన్నారు అంటే కాయేన మనసా బుద్ధ్యా కేవలై ఇంద్రియై అపి యోగిన కర్మ కురవంతి. మరి ఆ యోగులుగా ఉన్నటువంటి వారు వాళ్ళు కూడా స్థూల దేహాన్ని వాడుకుంటూ ఉన్నారు, సూక్ష్మ దేహాన్ని వాడుకుంటూ ఉన్నారు, ఇంద్రియాలను వాడుకుంటూ ఉన్నారు, మనసుని వాడుకుంటూ ఉన్నారు. ఈ వాడుకునేటువంటి విధానం ఎట్లా ఉందని చెప్పానంటే కేవలై ఇంద్రియై అపి అన్నాడు. కేవలై అంటే కేవలత్వం, దాంట్లో ఏమి లేవు, ఈ గుణాలు లేవు. రాజసిక సంబంధమై ఉన్న గుణాలు, తామసిక సంబంధమై ఉన్న గుణాలు
వాళ్ళు వాటి జోలికి పోకుండా వాటిని పక్కన పెట్టేసేసి వాళ్ళ వ్యవహారం ఉన్నది కాబట్టి వారు వారి జీవితంలో చక్కగా మరి ఆ యోగ సమాధిలో పొందేటువంటి యొక్క ఆనందాన్నే ఇక్కడ కూడా వాళ్ళు వ్యవహారంలో కూడా ఆనందించే విధానముగా ఉంటుంది. కాబట్టి ఇది ఉత్తమ పురుషులకు సంబంధించినటువంటి యొక్క అంశముగా బోధించేటువంటి యొక్క భావన ఇది. అందుచేత వాళ్ళు ఎప్పుడూ కూడా మరి రాగద్వేష వియుక్తై అనే మాట పరమాత్మ చెప్పాడు. రాగద్వేష వియుక్తై, రాగద్వేషములు లేకుండా అంటాడు. రాగద్వేష వియుక్తై విషయాన్ ఇంద్రియై శరణ్ ఆత్మవశ్యై విధేయాత్మ అనే మాట కూడా పరమాత్మ చెప్పాడు. అందుచేత ఈ ప్రకారముగా సర్వేశ్వరుని చేత ఇవ్వబడ్డటువంటి యొక్క సముదాయాన్ని చక్కగా వాళ్ళు వినియోగింపజేసుకుంటూనే ఆ పరమశాంతిని బ్రహ్మానందాన్ని వాళ్ళు పొందే విధానముగా ఉంటుంది. కాబట్టి తేన త్యక్తేన అనేటువంటి మాట మనం ఏం చెప్పుకున్నామంటే ఇటు నిరాకార అంశంలోనూ వర్తింపబడుతుంది, సాకార అంశములోనూ వర్తింపబడుతుంది అనేటువంటిగా మనం గ్రహించాము. ఇది సాకార అంశముగా ఉన్న దాంట్లో జీవించే విధానం గురించి చెప్పుకున్నాం. ఏమిటంటే ఈ రాగద్వేషాల గురి కాకుండా ఉన్నటువంటి జీవన విధానము అని అర్థం. ఇంద్రియస్య అర్ధే రాగద్వేష వ్యవస్థితౌ తయోహ వశం న ఆగచ్చేత్ అంటున్నమాట. ఇంద్రియస్య అర్ధే రాగద్వేష వ్యవస్థితౌ అంటే ఏర్పాటు చేయటం. కాబట్టి చూసేదాని యందు రాగద్వేషాలు, వినేదాని యందు రాగద్వేషాలు, తినేదాని యందు రాగద్వేషాలు, వ్యవహారముల యందు రాగద్వేషాలు, సంబంధాలలో రాగద్వేషాలు, వ్యక్తి యొక్క అనుబంధములలో రాగద్వేషాలు ఎన్ని పెట్టుకోవటం వల్ల పరిపంథినవు, అవి నిన్ను బంధించేవిగా ఉన్నాయన్నాడు. నా వశం ఆగచ్చేతను, వాటికి వశం కామాక అని చెప్పి అంటూ ఉన్నాడు. కాబట్టి త్యక్తేన అనేటువంటి మాట ఇక్కడ మనం గ్రహించాల్సి ఉంటుందన్నమాట. త్యక్తేన వదిలి, కాబట్టి వీటితో సంబంధం పడి జీవితాన్ని జీవించమాక అని అర్థం. రాజసిక సంబంధమై తామసిక సంబంధమై ఉన్న గుణాలతో సంబంధం లేకుండా యోగులై ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళది సాక్ష్యత్వ భావన అని చెప్పని అన్నారన్నమాట. కాబట్టి యోగులుగా ఉన్నటువంటి వాళ్ళు జీవిస్తున్నారు అని చెప్పనంటే నీవు కూడా యోగివుకా, తస్మాత్ యోగి భవార్జున. పరమాత్మ చెప్పేది ఏమిటి? యోగివై యొక్క ఇట్లను ఆస్వాదించినట్లయితే నీవు ఆస్వాదనలో ఎలాంటి యొక్క బంధములో పడే విధానం నీకు రాదనేటువంటి మాట అన్నమాట. కాబట్టి ప్రకారముగా సాకారముగా ఉన్నటువంటి విధానములో యోగిగా ఉన్నటువంటి వాడవై ఈ యొక్క వ్యవహారం చేసినట్లయితే నిన్నవి బంధించేవిగా ఉండవు అనేటువంటి యొక్క మాట. నువ్వు వ్యవహారంలో కూడా పరమశాంతిని ఆనందాన్ని పొందవచ్చు అనేటువంటిది ఇది సాకార అంశములో చెప్పుకుంటున్నటువంటి యొక్క విషయం అన్నమాట. ప్రస్తుతం మనందరం కూడా దేంట్లో ఉన్నాము అంటే సాకార అంశంలోనే ఉన్నాం. సాకారమగు దేహం యొక్క సంబంధంతోనే అందరూ కూడా ఉన్నటువంటి విధానము, సాకారముతోనే వ్యవహారం చేస్తున్నటువంటి విధానము. ఈ లోకములో ఏ యొక్క మానవులైతే జీవులైతే ఉన్నారో అందరూ కూడా సాకారముతోనే ముడిపడి ఉన్నారు, సాకారమునందే ఉండి జీవనం కొనసాగించుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రకారముగా ఈ సాకార విధానముగా విశ్వ జగత్తులో ఉన్నటువంటి యొక్క మనము ఈ రాజసిక సంబంధం తామసిక సంబంధమై ఉన్న గుణాల జోలికి పోకుండగా, గుణాల ప్రకోపములు కలగకుండగా, వాటి యొక్క ఛాయలు మన మీద కూడా పడకుండగా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ అలాంటి గుణాలు ఏమన్నా మన మీదకి దాడి చేసే విధానంగా ఉంటే వాటిని చాకచక్యంగా పక్కన పెట్టేయాలి. శక్నోతి హైవయస్సోడు ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవం వేగం సయుక్తస్స సుఖీ నరహ అని కూడా స్వామి చెప్పాడు. శక్నోతి అంటే సమర్థుడవగమ్ము అన్నాడు. శక్నోతి హైవయస్సోడం ప్రాక్ శరీర విమోక్షణాత్ కామక్రోధ ఉద్భవ వేగం అని చెప్పి అంటున్నాడు స్వామి. అది చెప్పేవాడు చాలా బాగుంటుంది ఇక్కడ. ఇది కామ ఉద్భవ వేగం, క్రోధ ఉద్భవ వేగం, మోహ ఉద్భవ వేగం, అసూయ ఉద్భవ వేగం, కక్ష ఉద్భవ వేగం, ప్రతీకార ఉద్భవ వేగం, ఇవన్నీ కూడా మనలో వేగములు పుంజింపజేసి అమాంతముగా తీసుకుపోయి ఆ గుణములు ఆ కార్యములను చేయించేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఏ ఏ గుణాలకు లోబడి ఉంటాడో వాడు ఆయా కార్యాలే చేస్తూ ఉంటాడు. ఏ గుణాలకు లోబడి ప్రకోపాలకు లోనై ఉంటారో ఆ గుణముల చేత ఆ కార్యములు చేసే విధానంగా ఉంటారు. కాబట్టి నువ్వు ఎక్కడ ఆ యొక్క కామ క్రోధ ఉద్భవ వేగం సయుక్తస్స సుఖీ నరహ. కాబట్టి వాటి విషయం మీద
నువ్వు జాగ్రత్తగా ఉన్నట్లయితే నువ్వు ఆ యొక్క జీవితంలో సుఖాన్ని పొందరావు. సుఖీన సుఖీన నర సుఖీన స నరహ. కాబట్టి వాడు సుఖవంతుడే అనే మాట స్వామివారు చెప్పినటువంటి విషయం. కాబట్టి ఇది కొంచెం చాలా సూక్ష్మముగా విచారించగలిగితేనే మనకు వాటి యొక్క భావాలు గోచరించే అవకాశం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మనం సాకార విధానములో ఉన్నాం. నిరాకార విధానములో ఇందాక చెప్పుకున్న దాంట్లో మనం సాకారము నిరాకారము రెండు భాగాల యొక్క అంశాన్ని చెప్పుకున్నాం. కానీ ఉండటము అనే విషయం చూసినట్లయితే సాకార విధానములో మనం ఉన్నటువంటి విధానం. మరి నిరాకార విధానములో ఉన్నావా అని చెప్పనంటే దానికి ఏంటంటే ఇక్కడ చెప్పింది తేన త్యక్తేన భుంజీథ అనే మాట చెప్పుకుంటున్నాం కదా. ఇటు సాకారంలో చెప్పుకున్నాము, నిరాకారంగా చెప్పినట్లయితే తేన త్యక్తేన వదిలినట్లయితే భుంజీథ పారమార్థికమై ఉన్నటువంటి యొక్క బ్రహ్మానందాన్ని ఆస్వాదించడానికి అవకాశం ఏర్పడుతుంది. త్యక్తేన అంటే వదులు. ఏం వదలాలి? నివృత్తి మార్గంలో పోయే విధానముగా ఉన్న అంశం ఇది. ఇందాకేమిటంటే సాకార విధానములో ప్రవృత్తికి సంబంధించిన అంశం, ప్రవృత్తి మార్గంలో పోయే విధానములో చెప్పినటువంటి యొక్క అంశం అది. ఇప్పుడు చూసినట్లయితే నిరాకార విధానములో ఉన్నటువంటి యొక్క అంశము తేన త్యక్తేన వదులు అన్నాడు. ఏం వదలాలి? సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢ. నివృత్తి మార్గంలో పోవటానికై నువ్వు ఉత్సుకత చూపి ఈ యొక్క మార్గంలో నువ్వు ప్రవేశించావు కాబట్టి దీంట్లో పూర్తిగా పూర్ణముగా అనుకున్నటువంటి యొక్క లక్ష్యాన్ని చేరుకోవాలని చెప్పినట్లయితే ముందుగా నువ్వు వదలాల్సింది ఏంటంటే ఇక్కడ సర్వ సంకల్ప సన్యాసి, సంకల్పాలు వదలాలి. నహ్య సన్యాస సంకల్ప యోగిన భవతి కశ్చన నహి అసన్యస్త. ఎవరైతే అసన్యస్త సంకల్ప సంకల్పములు వదిలిపెట్టాడో వాడు యోగి నభవతి, యోగి అయ్యే అవకాశం లేదన్నాడు. కాబట్టి ఇక్కడ వదలాలి అనేటువంటి యొక్క మాట పారమార్థికంగా చూస్తే ఇదన్నమాట. వదలాలి అనేటువంటి మాట కాడ మానవుడు మరొక అంశంగా కూడా గ్రహించుకున్నాడు. ఉన్నటువంటి సంసారాన్ని, భార్యను, బిడ్డలను ఒక బిడ్డను వదిలిపెట్టేసేసి ఎక్కడో దూరంగా వెళ్ళిపోవాలనేటువంటి భావం కూడా ఇలాగా ఉన్నటువంటి యొక్క అంశము. అది ఇక్కడ మనం గ్రహించేది ఇటువంటిది కాదు. కాబట్టి ఏంటంటే సాధకులై ఉన్నటువంటి వారు, యోగ మార్గంలో ప్రయాణం చేసే ఉద్దేశం ఉన్నటువంటి వారు, బ్రహ్మము యొక్క అనుభవాన్ని పొందాలనే అపేక్ష ఉన్నటువంటి వారు, ఇది నివృత్తికి సంబంధించినటువంటి యొక్క అంశం. ఇక వదలాలనేటువంటి మాట నివృత్తికి సంబంధించిన అంశం. ఇందాకేమో ప్రవృత్తికి అంశముగా అక్కడ అక్కడ వదిలే విధానాలు ఏంటంటే ఈ గుణములు అనగా రాగముతో జీవించడం, ద్వేషముతో జీవించడం, మోహముతో జీవించడం, కోపముతో జీవించడం, అసూయతో జీవించడం, ఇవన్నీ కూడా నీ జీవన విధానాన్ని అల్లకల్లోలం పరిచి నీకు శాంతి లేకుండా చేస్తాయి. కాబట్టి వాటిని వదిలి ఈ యొక్క విశ్వంలో ఉండి చక్కగా విషయాలని ఆస్వాదించమని చెప్పనే మాటగా అక్కడ వచ్చింది. దాని ద్వారా జీవితం పరమశాంతిగా ఉండే అవకాశం ఏర్పడుతుంది. ఇక నివృత్తి మార్గం నిరాకారత తత్వం చెప్పాం కదా, బ్రహ్మతత్వం. ఆ నివృత్తి మార్గ విధానంలో చూసినట్లయితే ఇక్కడ ఏం వదలాలని చెప్పనే మాటకి మొదటిగా వదలాల్సిన మాట మనస్సులో ఉన్నటువంటి యొక్క సంకల్పాలను ముందు వదలాల్సి ఉంటుంది. అది వదిలితేనే ముందుకు పోయే అవకాశం. సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరూఢ. ఆరూఢ ఎక్కటం, ఏమి ఎక్కాలి అనే దానికి స్వామి చెప్పారు కదా. స్థూల దేహానికి ఆధారం శ్వాస, శ్వాసకు ఆధారం కుండలిని, దానికి ఆధారం సంకల్ప శక్తి, దానికి ఆధారం మనస్సు, మనస్సుకు ఆధారం బుద్ధి, బుద్ధికి ఆధారం జీవుడు, జీవునికి ఆధారం ఈశ్వరుడు, ఈశ్వరునికి ఆధారము శుద్ధ బ్రహ్మము అన్నారు. కాబట్టి ఆ శుద్ధ బ్రహ్మం వద్దకు పోవాలంటే ఇవన్నిటినీ కూడా అధిగమించాల్సి ఉంటుంది. అధిగమిస్తూ పోయి బ్రహ్మములో చేరిపోవటాన్ని నివృత్తి మార్గము అనేటువంటి మాట వాడారు. ఈ నివృత్తి మార్గ విధానంలో కూడా త్యక్తేన వదలాలి. వదిలితేనే నీకు పారమార్థిక బ్రహ్మం లభ్యమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా అనాత్మకు ఆవల ఉన్నదని చెప్పని అన్నారు. అనాత్మకు కార్యరూపమై ఉన్నటువంటి పంచభూతాత్మిక జగత్తుకి ఆవల ఉన్నది. భూమి ఆపహ అనలహ వాయు ఖం మనః బుద్ధి ఏవచ అహంకార ఇది ఎమ్మే భిన్న ప్రకృతి అష్టదా
అష్టద 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, అహంకార తత్వం, మహత్తత్వం, అవ్యక్త తత్వం అనబడేటువంటి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా అధిగమించగలిగిన విధానంగా ఉన్నటువంటి వారికి మాత్రమే మరి ఆ పారమార్థిక బ్రహ్మం అనేటువంటి స్వరూపాన్ని భుంజీథ ఆనందాన్ని అనుభవించే విధానముగా యోగులు ఉన్నారు, బ్రహ్మవేత్తలు ఉన్నారు. సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి అని 3వ సోపానాలు ప్రవేశించి ఉన్నటువంటి వారు ఆ బ్రహ్మమునందు రమిస్తూ ఉన్నారు. యస్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్తవ ఆత్మరతి ఆత్మతృప్తి అన్న పరమాత్మ చెప్పిన మాట ఎన్ని కూడా యస్తవ ఆత్మరతి ఆత్మనియేవ చ సంతుష్టః ఆత్మయందే ఆనందిస్తూ ఉన్నారు, ఆత్మయందే రమిస్తూ ఉన్నారు, ఆత్మలోనే సంతోషపడుతూ ఉన్నారు. అది బ్రహ్మము యొక్క స్వరూప స్థితి, బ్రాహ్మీ స్థితి. అలాంటి దాంట్లో పూర్ణముగా బ్రహ్మానందాన్ని వాళ్ళు భుంజీథ అనుభవించే విధానముగా ఉన్నారు వాళ్ళు. కాబట్టి అది రావాలంటే త్యక్తేన వదలాలి, వదలగలిగితే కదా వచ్చేది, త్యాగభావం రావాలి కదా. కాబట్టి ఆ త్యాగ భావన అనేది 2 పక్కల చెప్పుకున్నాము. అటు సాకారంలో చెప్పుకున్నాం, ఇటు నిరాకారంలో చెప్పుకున్నాము. ఎటైనా కానీ నీవు జీవితంలో సుఖము, శాంతి, ఆనందాన్ని, ఆత్మ యొక్క లక్షణాలని పొందటానికి నీకు అవకాశాలు ఉన్నాయి. ఇటు వ్యవహారంలో ఉన్నా కానీ నువ్వు పొందవచ్చు. అవి పొందాలంటే నీకేం త్యక్తైనా వదులు, ఈ గుణాలు వదులు, ఏ గుణాలు వదులు. ఇది చెప్పేమాట ఇదే మన భాగవతంలో కూడా. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులారువులు, ఆరూరు ప్రభిన్నుల చేసిన ప్రాణికోటిలో విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర. లోకములన్నీయున్ గడియలోన జయించిన వాడవు, అయ్యి సమస్త లోకాలను కూడా జయించావాయా. ఇంద్రియానేకము చిత్తమున్ గెలువనేరవు, లోన ఉన్నటువంటి నిన్ను నిబద్ధు చేయు నీ భీకర శత్రువులు ఆరువురు, నిన్ను బంధించి దుఃఖాలు పాలు చేసేటువంటి యొక్క శత్రువులు కామ, క్రోధ, లోభ, మోహ, మదమాస శత్రువులు అని చెప్పిన అన్నాడు. కాబట్టి ప్రభిన్నుల చేసిన ప్రాణి కోటిలో విరోధి లేడు, అప్పుడు వాళ్ళని జయిస్తే నీకు అనేటువంటి అంశముగా భాగవతంలో చెప్పేటువంటి యొక్క భావన. కాబట్టి పరమాత్మ కూడా భగవద్గీతలో చెప్పినటువంటి యొక్క అంశము కూడా ఇదే. అందువల్ల వదలండి, వదిలిపెట్టండి, వాటి జోలికి పోమాకండి, వాటిని రానియమాకండి. ఒకవేళ వచ్చినా వాటి ప్రాధాన్యత ఇవ్వమాకండి, వాటిని పట్టుకొని మీరు ఏలాడమాకండి అనేటువంటి మాట. చాలామంది చూస్తూ ఉంటాం కదా, ఎప్పుడూ కూడా ఏదో గుణంతో పట్టుకుని ఏలాడుతూనే ఉంటారు. వదిలిపెట్టవయ్యా అని చెప్పనంటే వదిలిపెట్టరు, పట్టు కూర్చుంటారు. ఒక రాగాన్ని పట్టు కూర్చుంటారు, ద్వేషాన్ని పట్టు కూర్చుంటారు, అసూయను పట్టు కూర్చుంటారు, కక్ష పట్టు కూర్చుంటారు, విద్వేషాలు పట్టు కూర్చుంటారు. కాబట్టి ఆ కొమ్మలు పట్టుకునే ఎలాడేటువంటి వాళ్ళు లోకంలో మీకు ఎక్కువ మంది వీళ్ళే ఉంటారు. ఎక్కువ ఎవరు స్వామి చెబుతున్నాడు, ఓ పని చేయండి, శ్వాసను పట్టుకోండి, మీరు ఆ శ్వాసతో ఎలాడండి చాలు, మీకు వచ్చే శ్వాస పోయే శ్వాస దాన్ని పట్టుకో. ఆశీనోవా శయానోవా గచ్చంతిష్టం సదాశుచి సర్వకాల ప్రయత్నేన యోగయుక్తో భవార్జున పరమాత్మ చెప్పే మాటలు. ఆశీనోవా ఆగి ఉన్నావా, శయానోవా పడుకుని ఉన్నావా, గచ్చన్ నడుస్తూ ఉన్నావా, తిష్టన్ ఆగి ఉన్నావా, సర్వకాల ప్రయత్నైనా ఎప్పుడు కూడా నువ్వు ఆ యొక్క హంస యొక్క ఆశ్రయంలో హంసను పట్టుకుని ఏలాడు, దాన్ని పట్టుకుని ఏలాడు చాలు, ఇంకా దేన్ని పట్టుకోమాక అని చెప్పన్నట్లుగా. తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట. అన్ని కాలములలో నీకు లభ్యమైనటువంటి యొక్క ఆ శ్వాస అనుష్ఠానాన్ని, యోగతత్వాన్ని శీలించు అని చెప్పి. ఒకవేళ ఆ యొక్క యోగతత్వంలో శ్వాసను పట్టుకొని ఉండే విధానం ఒకవేళ నీకు లేకపోయినట్లయితే ఇంకో పని చేయి. తస్మాత్ సర్వేషు కాలేషు మాం అనుస్మర, అదన్నా పట్టుకో. తస్మాత్ సర్వేషు కాలేషు, అన్ని వేళలా తింటూ ఉన్నా, నడుస్తూ ఉన్నా, భోంచేస్తున్నా, ఎక్కడ పోతున్నా, ఎక్కడున్నా కానీ నీకు మనసు లోపల నా యొక్క నామమే ఉండాలి. ఓం నమో నారాయణాయ, ఓం నమో శివాయ, ఏదైనా కానీ కాక అన్ని నామాలు నాయే.
విష్ణుర్నామ సహస్రకం, 1000 నామాలు 1,00,000 నామాలు ఎన్నైనా ఉన్నా కానీ మొత్తం నాయే, ఈశ్వరుడి యొక్క నామాలే. నీకు నచ్చిన నామం ఏదైతే ఉన్నదో ఒకటి తీసుకో, దాన్ని పట్టుకుని ఏలాడు చాలు. నువ్వు భోంచేస్తూ ఉన్న నామమే, నుంచుని ఉన్న నామమే, నడుస్తూ ఉన్న నామమే, షాపులో కూర్చున్న నామమే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కాబట్టి ప్రకారంగా దాన్నే పట్టుకుని నువ్వు ఏలాడమని చెప్పని వాళ్ళు చెప్పే మాట. కానీ ఏంటంటే ఇక్కడ అలవాటైపోయింది కదా, అలవాటైపోవటం వల్ల కుర్రదాన్ని పట్టుకొని ఏలాడేవాళ్ళు, ద్వేషం పట్టుకొని ఏలాడేవాళ్ళు, కక్షలు పట్టుకొని ఏలాడేవాళ్ళు, అసూయలు పట్టుకొని ఏలాడేవాళ్ళు. వదిలిపెట్టరా అని చెప్పి అంటూ ఉన్నా కానీ, అయ్యా నేను వదులుదామన్నా అవి వదలట్లేదని చెప్పి అంటాడు వీడు. నాకు వదిలే ఉద్దేశం ఉంది, అవి వదలట్లేదు అని పైగా చెప్పేటువంటి మాట అన్నమాట. అందుచేత వదులు, తేన త్యక్తేన, వదిలితే నేను లభ్యమవుతాను, నీకు లభ్యమవుతాను. నేననగా ఆనంద స్వరూపం, ఆనందమయోభ్యాసాత్. ఆనందమయ సుఖస్వరూపము, ఆనంద స్వరూపము, శాంతాకారం భుజగశయనం, శాంతస్వరూపము. కాబట్టి ప్రకారంగా ఉన్నటువంటి యొక్క నేను మీకు లభ్యం కావాలని చెప్పన్నట్లయితే మీరు వ్యవహారంలో ఉన్నా కానీ త్యక్తేన, వదలగలిగితే నేను మీకు దగ్గరగా అవుతాను, సన్నిహితంగా ఉంటాను, మీకు ఎదురుగా ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుం అవ్యయం. స్వామి చెప్పాడు, ప్రత్యక్ష అవగమం, ప్రత్యక్షం అని చెప్పిన అన్నారు. ముందటగాను పెంచుగటమును గన్నట్లు బ్రహ్మంబుతన అని నన్ను అవలో ప్రత్యక్షము, ముందట కాను పెంచుగటమును గన్నట్లు అని అంటాడు రాముడు ఆంజనేయ స్వామితో. ముందట గాను పెంచుగటమును గన్నట్లు, ఎదురుగా ఏ యొక్క ఘటం కనపడతా ఉన్నదో ప్రత్యక్షంగా, ఆ ప్రకారంగా నువ్వు వ్యవహారంలో ఉన్నా కానీ ఆనందాన్ని చక్కగా ఆస్వాదించవచ్చు. అదే ఆనందాన్ని పారమార్థికంలో ఉన్నా కానీ నువ్వు అక్కడ చక్కగా ఆ బ్రహ్మము యొక్క ఆనందాన్ని ఆస్వాదించవచ్చు. కనుక వ్యవహార జీవితంలో ఉన్నావా వదులు, లేదా పారమార్థిక నివృత్తి మార్గంలో ఉన్నావా వదులు. మరి నివృత్తి మార్గంలో కూర్చున్నానండి, మరి పోవటం లేదే అంటాడు వీడు. ఏం పోవటం లేదు అని చెప్పానంటే ఆలోచనలు కూర్చున్న కాడి నుంచి ఆలోచనలే. కొంతమందికి అయితే నిద్ర వస్తూ ఉంటుంది, ధ్యానంలో కూర్చుంటారు, కమ్ముగా నిద్రపోతారు, ధ్యానంలో కూర్చుంటూ ఉంటారు, ఏవేవో ఆలోచనలు చేస్తూనే ఉంటారు. మరి వదలాలి కదా, వదలాలి. తత్రైకాగ్రం మనఃకృత్వా, స్వామి చెప్పిన మాట, ఏకాగ్రముగా ఉండాలయా అన్నాడు. మనస్సు ఏకాగ్రము అంటే దాంట్లో ఏ యొక్క అంశము ఉండకూడదు, నిద్ర రాకూడదు, ఆలోచనలు రాకూడదు, శబ్దాది సంబంధ విషయాలని అవలోకన చేయకూడదు. ఇవేవి లేకుండా త్యక్తేన వదలగలిగితే అప్పుడు నీలో ఉన్నటువంటి కర్మేంద్రియములు అవి జడమవుతాయి, జ్ఞానేంద్రియాలు అవి జడమవుతాయి, అంతరేంద్రియములు అవి జడమవుతాయి. అన్ని లయం కాగా నిర్మలం తం విజానీయాత్, చెరువు రహితం శివం, ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. కాబట్టి ప్రకారముగా మనఃశూన్యం, ప్రభాశూన్యం, మనఃశూన్యం, బుద్ధిశూన్యం, నిరామయం, ఇట్లా ఊర్ధ్వశూన్యం, అధశూన్యం, మధ్యశూన్యం, నిరామయం, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. ఊర్ధ్వశూన్యం అంతరేంద్రియములు, అధశూన్యం కర్మేంద్రియములు, మధ్యశూన్యం జ్ఞానేంద్రియములు, సర్వశూన్యం నిరాభాసం సమాధిస్తస్య లక్షణం. మొత్తం పోతాయి, ఏమీ లేదు. మనం చేయాల్సింది ఒకటే, ఆడే ఊపిరిని పట్టు కూర్చుంటే చాలు, దాన్ని పట్టుకుంటే చాలు. ఈ మొత్తం ఊడిపడతాయి. కేవలం స్వరూప భావాన్ని, హంస నిన్ను ఆ స్వరూప భావాన్ని పొందింపజేస్తుంది. దాని ద్వారా భుంజీథా, బ్రహ్మము యొక్క ఆనందాన్ని చక్కగా యోగ సమాధి ద్వారా నువ్వు దాన్ని అనుభవించవచ్చు అని చెప్పని అన్నాడు. అందుచేత సాకారములో ఉండి వదిలి ఆనందాన్ని పొందే ఉద్దేశం ఉన్నదా, లేదా నిరాకార విధానం నివృత్తి మార్గంలో ఉండి మరి ఈ యొక్క అనాత్మను వదిలి ఆత్మ యొక్క ఆనందాన్ని పొందే ఉద్దేశం ఉన్నదా? కాబట్టి ఏ మార్గం ద్వారా ఆనందాన్ని పొందే ఉద్దేశం నీకున్నదో నువ్వు దాన్ని విచారించుకోవలసి ఉంటుంది. ఏదైనా కానీ వదలాలి, వదలందే లభ్యమయ్యే అవకాశం లేదు.
తేన త్యక్తేన భుంజీథ, నువ్వు అనుభవించవచ్చు. కాబట్టి పైన చెప్పినట్లుగా ఈశా నిరాకార తత్వమై ఉన్నటువంటి బ్రహ్మము, ఎత్ కించ జగత్యాం జగత్తు సాకారంగా ఉన్నటువంటి యొక్క జగత్తు, అది ఈశ్వరుని విషయంలో ఆయన నిరాకారము, ఆయన సాకారము. అట్లా మన విధానములో కూడా ఈ దేహం విధానములో సాకారము, ఈ దేహాధిష్టానమై ఉన్నటువంటి యొక్క ఆత్మ విషయంలో నిరాకారము అని చెప్పని. కాబట్టి వ్యవహారములో ఉండి మరి ఇది ఇంద్రియ సహకారముల ద్వారానే ఆ పరమశాంతిని ఆనందాన్ని పొందే ఉద్దేశం ఉన్నట్లయితే మరి వదులు, మనసులో పుట్టేటువంటి యొక్క ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలు వదులు అని చెప్పనే మాట అంటూ ఉన్నాడు. పరమాత్మ గీతలో కూడా చెప్పిన మాట ఏమి, దైవీ సంపత్తి విమోక్షాయ నిబంధాయ సురీమతామాసు చ సంపదం దైవీ అభిజాతస్య భారత. దైవీ సంపత్తి విమోక్షాయ, దైవీ గుణాలు మోక్షానికి మార్గమై ఉన్నాయి. నిబంధాయ ఆసురి, కాబట్టి ఆసురి గుణాలు బంధించేవిగా ఉన్నాయని చెప్పి అన్నారు. అలాంటి ఆశ్రయ సంబంధమై ఉన్న గుణాలను జీవితంలోకి రాకుండగా వాటి ప్రకోపములు ప్రభావములు మన మీద పడకుండగా, వాడికి లోను కాకుండగా కేవలం ప్రశాంత హృదయము కలిగి ప్రశాంత మనస్సు కలిగి మరి జీవన విధానం చేసినట్లయితే అట్టి ఆ జీవితంలోని నీవు చక్కగా పరమశాంతిగా జీవితాన్ని గడుపుకొనే అవకాశం ఉంటుంది అనేటువంటి మాట ఒకటి. రెండవది, మరి ఈ యొక్క నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి హంస యొక్క ఆశ్రయం ద్వారా మరి పంచభూతాత్మికమై ఉన్నటువంటి యొక్క సముదాయాన్ని 20 తత్వాలను దాటాలి. అనగా పృథివీ తత్వమగు కర్మేంద్రియములు, జలతత్వమగు పంచ విషయాలు, అగ్నితత్వమగు జ్ఞానేంద్రియములు, వాయుతత్వమగు పంచ వాయువులు, ఆకాశతత్వమగు జ్ఞాతాది పంచ ఇంద్రియములు, అనగా మనస్సు బుద్ధి చిత్తాహంకారములు దాటి అంతర్ముఖుడవై ప్రయాణం చేసి శుద్ధ బ్రహ్మమును చేరుకొని ఆనందించాల్సి ఉంటుంది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అన్నట్లుగా ఆ స్వరూప భావన పొంది ఆనందించవచ్చు. ఇలాంటి ఈ విధానము మరి సర్వేశ్వరుడు సమస్త జీవులకు ప్రసాదించినటువంటి అంశము. కాబట్టి ఈ ప్రకారం సాకారమునందు ఉండి పరమశాంతిని బ్రహ్మానందాన్ని పొందే విధానముగా చేసుకుంటారా, లేదా నిరాకార విధానం నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి అనాత్మను తొలగింపజేసుకుని యోగ సమాధిలో చక్కగా బ్రహ్మముతో ఉండి ఆనందాన్ని పొందుతారా? అది ఎవరి యొక్క అపేక్షను అనుసరించి వాళ్ళు దాన్ని చక్కగా చేసుకోవచ్చు అనే మాటగా ఈశావాస్యం ఇదం సర్వం యత్ జగత్యాం తేన త్యక్తేన భుంజీథ అనే విధానములో ఉత్తమ లక్షణముగా ఉత్తమ పురుషులకు చెప్పినటువంటి యొక్క బోధ అదనమాట. ఆ ప్రకారంగా కనుక మరి అలాంటి విధానములో ప్రయాణం చేయగలిగేటువంటి శక్తి లేకుండా ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్న వాళ్ళకి ఈ రెండవ మంత్రంలో చెబుతున్న అంశము కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్. 100 ఏళ్ల కాలం పాటు నీకు ఇవ్వడం జరిగింది. మరి ఆ 100 ఏళ్ల కాలం నీకు ఆల్రెడీ ఇచ్చాను కాబట్టి అలాంటి యొక్క 100 ఏళ్ల కాలం జీవిస్తూనే నువ్వు కుర్వన్నేవేహ కర్మాణి అనే విధానముగా మరి రెండవ ఉత్తమ లక్షణము, దీన్ని మధ్యమ లక్షణం అని చెప్పని అంటారు. మధ్యమ పురుషుడు అనే విషయం చెప్పుకోవచ్చు. ఇక అది ఇది కాకుండా ఉన్న వాళ్ళు ఉంటారు. మూడో వాడి విషయం మళ్ళీ 3వ మంత్రంలో అది మనకు ముందు రాబోతుంది. అసూర్య నామదేలోక అంధ్యేన తమసావృతా తానతే ప్రత్యాభిగచ్చంతి ఏకేచ ఆత్మహనః జనాః అని చెప్పనంటూ మరి ఆ ఉత్తమ లక్షణముగా చెప్పిన దాంట్లోనూ జీవన విధానం లేకుండగా, రెండవ అంశంలో చెప్పిన దాంట్లో కూడా జీవన విధానం లేకుండగా ఉన్నటువంటి వాడు ఇక 3వ కోటికి చేరిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాడి విషయం అక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కనుక రెండవ అంశాన్ని కూడా మనం కొంత విశ్లేషించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.